హైదరాబాద్ సిటీలో యూజ్డ్ కార్స్ కి డిమాండ్ పెరుగుతోంది. ఒకరి అమ్మకం మరొకరికి అవసరంగా మారుతోంది. కొత్త కార్లపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు సెకండ్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో నగరంలో యూజ్డ్ కార్ మార్కెట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. కారు ఒకప్పుడు మధ్యతరగతికి మహాభారం, కోటీశ్వరులకు స్టేటస్ సింబల్. ప్రస్తుతం మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి కారు అవసరంగా మారింది. ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో 2 వీలర్ ఉంటే గొప్ప, కానీ ప్రస్తుతం 4 వీలర్ లేకపోతే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్లాలంటే కారులో వెళ్తేనే ఆ షికారు హాయిగా ఉంటుందనుకుంటున్నారు. ఫైనాన్షియల్ గా న్యూ కార్ కొనడానికి ఇబ్బందులుంటే మరే ఆలోచన లేకుండా యూజ్డ్ కార్స్ వైపు చూస్తున్నారు జనం. అద్దాల షోరూమ్స్ లో కనిపించే కొత్త కారు ధరలో సగానికే యూజ్డ్ కార్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. కార్ కొనేవారి ఆర్థిక స్తోమతను బట్టి కార్లు దొరుకుతున్నాయి. ఇక అబో మిడిల్ క్లాస్ వారు లగ్జరీ సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలంటే ఒకటేంటంటే మరి ఫైనాన్షియల్ మ్యాటర్ లో 14 lakhs వచ్చింది. కొత్త బండి వచ్చేదానికి బయటకు వచ్చేదానికి అంతా 15 lakhs అయింది. మరి ఇక్కడికి వచ్చేదానికి 7 lakhs అది 8 lakhs అయింది. సో మేము ఒక 1 year 2 years యూజ్ చేసేసి దాన్ని మళ్ళీ మేము రీసేల్ చేశారు. సెకండ్ హ్యాండ్ అంటే వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నారు మేడం. వాళ్ళ సజెషన్ వాళ్ళది బాగానే ఉంది. వాళ్ళ సజెషన్ ప్రకారం తీసుకున్నారు. బడ్జెట్లో మన బడ్జెట్లో అయితే ఇది యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి, అంటే ఎక్కువ బడ్జెట్ కొత్త కార్స్ కావాలనుకోండి బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, ఎక్కువ బడ్జెట్లో అన్నట్టు. యూజ్డ్ కార్స్ కు డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. కస్టమర్స్ ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్ల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 3 నుంచి 4 ఏళ్ల క్రితం నాటి మోడల్స్ కు బాగా డిమాండ్ ఉందంటున్నారు. మీటర్ రీడింగ్ 40 నుంచి 70 వేల కిలోమీటర్లున్న కార్స్ ను బాగా కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. సెకండ్ హ్యాండ్ కార్స్ మంచి డిమాండ్ ఉన్నాయండి. ఎందుకంటే చాలా మందికి వచ్చేసి ఇప్పుడు ఆడి కార్ కొనాలని ఉంటుంది. ఇప్పుడు షోరూమ్ పోతే మామూలుగా వచ్చేసి 48 lakhs పెట్టాలి. అదే బండి వచ్చేసి మన దగ్గర 20, 23, 22 lakhs ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి. 2011 మోడల్ 12 మోడల్ బండ్లన్నీ ఆ రేంజ్కి వస్తున్నాయి మనకి. అప్పుడు వచ్చేసి సెకండ్ బండ్లే చాలా మంది కొనాలనుకుంటుంటారు. చిన్న బండ్లు అంటే ఇప్పుడు మామూలుగా సాధారణమైన మనుషులు ఉంటారు, బైక్లో తిరుగుతున్న కొంతమంది ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు చిన్న కార్లో ఒక 3 లక్షలు 4 లక్షలు అట్లా పెట్టేసి తీసుకుంటారు. అదే కొత్త బండి కొనాలని పోతే మామూలుగా 10 lakhs వరకు పెట్టాలి. 3 ఏళ్ల నుంచి సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ బాగా పెరిగింది. ప్రాఫిట్ బాగా వస్తుండటంతో ఒకప్పుడు చిన్న చిన్న సంస్థలు, డీలర్స్ కే పరిమితమైన ఈ మార్కెట్ లోకి ఇప్పుడు బడా కంపెనీలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. మారుతి సుజుకి ట్రూ వాల్యూ పేరుతో మహేంద్ర అండ్ మహేంద్ర ఫస్ట్ చాయిస్ పేరిట ఇలా దాదాపు అన్ని కంపెనీలు సెకండ్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. స్టేటసే కాదు, ప్రయాణం సాఫీగా సాగిపోవాలనుకుంటే 4 వీలర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటున్నారు జనం. ఉన్నత వర్గాల వాళ్లు 1-2 ఏళ్లకే కార్లను మార్చేస్తుంటే మిడిల్ క్లాస్ వారికి మాత్రం అదే బంపర్ ఆఫర్ అయింది. అయితే యూజ్డ్ కార్ కొనేటప్పుడు మాత్రం నమ్మకమైన కంపెనీల్ని సంప్రదిస్తే బాగుంటుందంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు.